శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధానంలో దేవుడు మనల్ని చేర్చినందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన గడిచినటువంటి జూలై మాసం అంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని అందరినీ కాపాడాడు. ప్రియులారా, లెక్కలేనన్ని మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు ప్రసాదించాడు. వస్తున్నటువంటి సమస్త కీడులన్నిటిలో నుండి, నష్టాల్లో నుండి, అనారోగ్యంలో నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మనకు అనుగ్రహించి ఈ ఆగస్టు మాసంలోనికి అడుగుపెట్టే కృపనిచ్చాడు ప్రియులారా దేవుడు. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకొని ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, తన ఇంటి వారెవ్వరు కూడా లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఉన్నాడు. నీ ఇంటి వారు ఎవరైనా మిగిలి ఉంటే నేను చూస్తాను, ఒకవేళ నా ఇంటి వారు ఎవరైనా మిగిలి ఉంటే నువ్వు చూడాలని వారు ప్రమాణం చేసుకున్న మాట ప్రకారం భక్తుడైనటువంటి దావీదు సౌలు ఇంటి వారు ఎవరైనా బ్రతికి ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఈ కార్యం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే భక్తుడైనటువంటి యోనాతాను దిక్కులేని వాడుగా ఉంటూ ఉన్నాడు, కుంటివాడుగా ఉంటూ ఉన్నాడు. నాని వారెవ్వరూ లేకుండా ఉన్నారు, ఎవ్వరు పరామర్శించేవారు లేరు ప్రియులారా. అలాంటి మెఫీబోషెతును దేవుడు లేవనెత్తాలనుకున్నాడు ప్రియులారా. అందుకే ఆయన ఎక్కడున్నాడని భక్తుడైనటువంటి దావీదు గాలించినప్పుడు, తన పనివారితో సమాచారం సేకరించినప్పుడు ఆయన లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడని పనివారు చెప్పినప్పుడు, లోదెబారులో ఆయన రొట్టెలు లేని ప్రాంతంలో, భోజనము లేని ప్రాంతంలో, కర్రూ ప్రాంతంలో, దరిద్రులుగా ఉన్నటువంటి ప్రాంతంలో, చాలా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అయితే ఈ శుభదినాన ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఏంటంటే, భక్తుడైనటువంటి మెఫీబోషెతును స్వతంత్రునిగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. స్వతంత్రునిగా ఉంచుటకై, ఎవ్వరి మీద ఆధారపడకుండా, లేక తలవంచుకునే పరిస్థితి లేకుండా, దిక్కులేని వాడుగా ఉండకుండా దేవుడు మెఫీబోషెతును స్వతంత్రునిగా చేయాలని అనుకున్నాడట. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మనం కూడా దిక్కులేని వారముగా, కుంటి వారముగా, ఎన్నిక లేని వారముగా, ఒంటరి వారముగా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ప్రియులారా. అయితే భక్తుడైనటువంటి దావీదు మెఫీబోషెతుతో శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఆ మాటలు ఏంటి అంటే, మొట్టమొదట భయపడొద్దని అంటూ ఉన్నాడు ప్రియులారా. అలాగే నేను నీకు ఉపకారం చూపిస్తానని అంటూ ఉన్నాడు. మూడవది, నీవు కోల్పోయినటువంటి నీ భూమిని నీకు మరలా ఇప్పిస్తాను, నీ పితరుల యొక్క ఆస్తిని నీకు ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే నా వల్ల యొద్దనే సదాకాలం నువ్వు భోజనం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మెఫీబోషెతును ఎలాగున దేవుని సన్నిధానంలోనికి, రాజ సన్నిధిలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో దేవుడు భయపడొద్దని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా.
మేఫీబోషెతుతోనే కాదు ప్రియులారా, మనందరితో కూడా భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే నీకు ఉపకారం చేస్తానని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలాగే నువ్వు కోల్పోయినటువంటి భూమిని, నువ్వు కోల్పోయినటువంటి నీ ఇల్లును, నీ స్థలాన్ని, నీ జాబ్ను, నీ ప్రమోషన్ను, నీకు రావాల్సినటువంటి అమౌంట్, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ను, నీకు రావాల్సినటువంటి లోన్స్, ఇంకా మిగతా అమౌంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మేఫీబోషెతుకు భూమిని మరలా ఇప్పించినట్టుగా దేవుడు మరలా నీకు ఇవ్వాల్సినటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అయినటువంటి మేఫీబోషెతు దిక్కులేని వాడై, ఒంటరి వాడై, కూడు లేని వాడై పడి ఉన్న పరిస్థితుల్లో రాజ సన్నిధికి పిలిపించి నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో మనం భోజనం లేక, అప్పుల్లో, కరువులో, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు సదాకాలం నేను నీకు భోజనం పెడతానంటున్నాడు. ఎవరితో పెడతాయంటే రాజ సన్నిధిలో, రాజు బల్ల యొద్ద మేఫీబోషెతుకు భోజనం సిద్ధపరిచినటువంటి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా శత్రువుల ఇంట భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. రాజుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు. అది సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు నిజముగా మేఫీబోషెతును, ఒంటరిగా ఉన్నటువంటి ఆయన స్థితిగతులను, కుంటివాడైనటువంటి ఆయన పరిస్థితిని, దిక్కులేనివాడుగా ఉన్నటువంటి ఆయన పరిస్థితిని దేవుడు ఎలాగున జ్ఞాపకం చేసుకొని సకలమైన సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు, ఉపకారం చేస్తానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు పోగొట్టుకున్నటువంటి భూములు, ఇల్లు, స్థలాలు సమస్తము కూడా నీకు అప్పగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే భోజనం, రాజు బల్ల యొద్ద భోజనం చేసి కృపనిస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే ఘనతకు, గౌరవానికి, సమృద్ధికి, సంతోషానికి, ఆశీర్వాదానికి, శాశ్వతమైనటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా భోజనము తినకుండా, అనగా మన ప్రియరక్షకుడైనటువంటి రాజుల రాజు అయినటువంటి ఆయన శరీరమును, రక్తమును పుచ్చుకొనకుండా, దేవుని బల్ల యొద్దకు చేరకుండా మనం ఉంటూ ఉంటాం ప్రియులారా. మేఫీబోషెతు రాజు బల్ల యొద్దకు రాగానే ఆయనకు గొప్ప ఘనత, కీర్తి, సంతోషము, సమాధానం కలిగింది ప్రియులారా. మిక్కుటమైన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క బల్ల దగ్గరకు మనం రాగానే దేవుడు గొప్ప ఘనతను మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన శరీరమును, ఆయన రక్తమును పుచ్చుకోనగానే మన గొప్ప ఘనత, కీర్తి, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది. ఆయనలో మనం పాలిభాగస్తులం అయిపోతూ ఉన్నాం ప్రియులారా. అలాగే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మేఫీబోషెతును లోదెబారు నుండి తీసుకురావడానికి గుర్తుగా మనం చెప్పుకోవాల్సిన అసలైన మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎవరు దేవుని చెంతకు వస్తారో, రాజు బల్ల యొద్దకు వస్తారో వారందరూ కూడా స్వతంత్రులైపోతూ ఉన్నారు. నెమ్మదిని వారు స్వతంత్రించుకుంటున్నారు. వారి ప్రాణము నెమ్మదిగా ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన అనగా ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు. పాపం నుండి, శాపం నుండి, సమస్త కీడు నుండి, కష్టం నుండి, నష్టం నుండి దేవుడు మనల్ని విడిపించి శత్రువుల బారి నుండి తప్పించి దేవుడు మనకు ఆధారముగా ఉండి మనల్ని మేఫీబోషెతును ఘనపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా ఘనపరచబోతున్నాడు. విద్యలో, బుద్ధిలో, వివాహములో, సంతానములో, అలాగే ఎగ్జాములో, జాబు విషయంలో, ఆరోగ్య విషయంలో, అప్పుల్లో, కేసుల్లో, అన్నింటిలో కూడా దేవుడు మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేయబోతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధి చేరిన తర్వాత భక్తుడైనటువంటి మేఫీబోషెతుకు దొరికినటువంటి ఆ విడుదల, ఆ క్షేమము, ఆ ఆధారము, ఆ ఆశ్రయము ఎంత దీవెనకరంగా ఉన్నదో, సదాకాలం నా బల్ల యొద్దే ఉండాలి అని భక్తుడైనటువంటి దావీదు పలికినప్పుడు ఆయన ఒక చక్కని మాట పలుకుతాడు ప్రియులారా.
దావీదుతో ఏమంటాడంటే, నేను అరణ్యములకు వెళ్ళినప్పుడు నువ్వేలా రాకపోతివి అని దావీదు దుఃఖస్వరంతో ఈ మాట మాట్లాడినప్పుడు, రాజా, నా పనివాడైనటువంటి షీబా నాకు మోసం చేశాడు, నాకు చెప్పకుండానే గాడిద గంత కట్టి వచ్చేసాడు, నేను కుంటివాడైనందున నిన్ను కలవలేకపోయానని చెప్తూ ఆయన ఓ మంచి మాట అంటాడు. ప్రియులారా, రాజా, కుక్క వంటి వాడనైనా నన్ను నీ బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యం నాకు కల్పిస్తే ఇంక నేనేమని నీ గురించి మాట్లాడినయ్యా, నీవు దేవదూత వంటి వాడవు, ఇంకా నాకు మేలు చేయాలో కీడు చేయాలో మీరే ఆలోచించుకోండి అయ్యా అని అంటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో కుక్కలుగా పడి ఉన్నటువంటి మనల్ని, ఒంటరిగా పడి ఉన్నటువంటి మనల్ని, రోగముతో పడి ఉన్నటువంటి మనల్ని, ఎన్నిక లేని వారముగా పడి ఉన్నటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని రాజ భోజనము తినేటువంటి కృపను, రాజ సింహాసనం ఎదుట కూర్చునే కృపను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, దేవుణ్ణి బట్టి మీరు చూపినటువంటి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని అంటూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే, మెఫీబోషెతుకు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు, ఉపకారం చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోనాతానికి ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి నేను అన్యాయస్తులను కానని దేవుడు అంటూ ఉన్నాడు. దావీదే కాదు ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి జనాలకు, దిక్కులేని వారికి, మూగవారికి మేలు చేయాలని ఆశపడుతూ ఉంటాం, ఉపకారం చేస్తూ ఉంటాం. అయితే వాటిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియులారా. వాటన్నిటికి కూడా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు, మన ప్రయత్నాలన్నీ సఫలం చేయబోతున్నాడు. ఈ ఆగస్టు మాసం అందరినీ దేవుడు స్వతంత్రులుగా చేసేటువంటి మాసముగా దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మెఫీబోషెతు జీవితం ఎలాగున ఆయన్ని స్వతంత్రునిగా చేసి ఆశీర్వదించాడు, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాలను కూడా ఈ మాసంలో స్వతంత్రులుగా చేసి ఆరోగ్యమిచ్చి, ఆయుష్నిచ్చి, సంతానమిచ్చి, తీరని కోరికలన్నీ తీర్చి, గొప్ప ఘనకార్యములు చేసి నీ కన్నీటిని తుడిచి సకల సంతోషం, సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యములు, శుభకార్యములు, ఉపకారములు దేవుడు చేసి ఆయన బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని, కృపను, ఘనతను, ప్రేమను సమృద్ధిగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యమును ఈ ఆగస్టు మాసంలో మనమందరము పొందుకొని దేవునికి ఇష్టలమై, యోగ్యులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన తండ్రి, గడిచిన జూలై మాసం అంతా మీ రెక్కల నీళ్ళు మమ్మల్ని కాపాడి, మీ రెక్కల నీళ్ళు తండ్రి భద్రపరిచి, కృప చూపించి ఆయన ఈ ఆగస్టు మాసంలోనికి ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చేసిన సకలమైన మేలుల ఉపకారాన్ని బట్టి కీర్తిస్తున్నాను. ఈ శుభదినాన తండ్రి, ఈ ఆగస్టు మాసంలో భక్తుడైనటువంటి మెఫీబోషెతుని ఎలాగున స్వతంత్రునిగా చేసి, ఉపకారము చూపి, తండ్రి కోల్పోయిన భూములను అప్పగించి, అలాగే తండ్రి రాజు బల్ల యొద్ద భోజనం చేసి కృపనిచ్చి, ఘనతను, కీర్తిని, ప్రేమను, తండ్రి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆధారమును మీ కుమారునికి అనుగ్రహించినట్లుగా ఈ మాసంలో మాకును తండ్రి మీ ప్రేమను, మీ కీర్తిని, మీ ఘనతను, మీ కృపను మాకు మెండుగా నిండుగా మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తుతిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచి, ప్రాణము తెప్పరిల్లు చేసి, మీ బిడ్డల కొరతలన్నీ తీర్చి, వ్యాధి బాధలన్నీ కొట్టివేసి, అద్భుతమైనటువంటి మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించినట్లు ఘనకార్యం జరిగించి మేలు చేయమని, సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలకు మీ ధైర్యం కలుగునుగాక. మీ బిడ్డలు కోల్పోయినటువంటి తండ్రి ప్రతి భూమి, ఇల్లు, స్థలాలు, పొలాలు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. నిశ్చయముగా వారి స్థలాలు వారికి అప్పగించబడునుగాక. అలాగే తండ్రి, మీ కృపను బట్టి మీ బిడ్డలకు నాయన మీ బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని, ప్రేమను మీ కృపలు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ ఈ శ్రేష్టమైన వాక్కులు మీ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని
వ్యాధి బాధలు కొట్టివేయమని, సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యమేమని, మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలను నింపమని, తృప్తిపరచమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ మాసం అంతట్లో మీ బిడ్డలకు మీ కంచె ఉంచినందుకై, దీవెనిచ్చినందుకై, ఆశీర్వాదం ఇచ్చినందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని, ఈ మాసం మీ బిడ్డలు ఆత్మీయంగా శారీరకంగా తండ్రి వర్ధిల్లి మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండునట్లు ఘనకార్యం జరిగించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.